నేను ప్రీవియస్‌గా మేము ఆవులు అమ్ముతామని ఒక వీడియో చేసినా కదా! దానికి సంబంధించి ఆవులు కొనుక్కున్న వాళ్ళు ఆవులు బేరం చేసినాక ఒక 3, 4 గ్యాప్‌లో వచ్చేసిర్రు. నేనేమో 10వ తారీఖు ఆవులు తీసుకెళ్ళడానికి వచ్చిర్రు. నేను అంతకుముందు 9వ తారీఖేమో సండే ఇంటికి రాలేను. చిన్న పనుంటే విజయవాడ ఎళ్లి రావాల్సొచ్చింది. అయితే ఆవులు అమ్ముతున్న విషయం కూడా మర్చిపోయినా. ఆ రోజు నాకు లేట్ అవ్వడం వల్ల మంచి నిద్ర మత్తులో ఉండే. సోమవారం పొద్దున్నే వచ్చిర్రు. వీళ్ళు ఇట్లా సడెన్‌గా వస్తారని నేను కూడా అనుకోలేదు. నాకు తెలవదు. వాళ్ళకి సంబంధించి మిగతా విషయాలంతా మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడిర్రంట. మనకంత తెలవదు వాళ్ళు ఏ టైంకి తీసుకోకపోతే ఏందని. అయితే నేను సోమవారం మంచి నిద్రలో ఉంటే 4:30 ఆ టైంకి వచ్చి మసక చీకట్లో వచ్చి లేపి చిన్న మేము ఆవులు తీసుకెళ్ళనీకి వచ్చినాము లేవండి అన్నారు. నాకు అంత సడన్‌గా అయిపోయింది. మరి ఈ టైంకి వచ్చి తీసుకెళ్ళడం ఏంటిదంటే, లేదు మేము ఆల్రెడీ చెప్పినాం మీకు అన్నారు. నాకు తెలవదు మరి. సరే అని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చేసి ఆవులు తీసుకెళ్దాం త్వరగా లేవండి మమ్మల్నే కట్టమన్నారు. అంటే వాళ్ళకి ఆవులు తాడు కట్టేస్తే వాళ్ళే బండి ఎక్కించుకుంటామంటే కట్టేసి నేనే ఇచ్చిన. నేనే పెంచిన చేతులతో నేనే వాళ్ళకి అప్పచెప్పిన. ఆయన కుదిరినంత వరకు అయితే వీటిని కోసే వాళ్ళకి ఇవ్వకండి పెంచుకునే వాళ్ళకి ఇవ్వండి అన్న. ఈ తెల్లవి తెల్లడప్పుడు కొంచెం ఏడిచినట్టు అయింది. దానికి కన్నీళ్ళు వచ్చింది దానికి కూడా. ఆ చిన్న దూడ తెల్లదేమో కింద పడిపోయింది. ఎర్ర దూడ ఆల్రెడీ చెప్పిన కదా! దానికి ప్రాణం పోసింది నేనే. అది చాలా దగ్గర. దొంగ ఏమో అవతల వైపు ఉన్నది. సో, వీటికి వీడియో తీయనీకి గాని, ఫోటో తీయనీకి నాకు కుదరలేదు. సో, కొన్ని బ్లర్ అయినా గానీ ఫోటో తీయనీకి ట్రై చేసిన కుదిరినంత వరకు. అండర్‌స్టాండింగ్ లేకపోతే ఏదైనా కూలిపోవాల్సిందే. నాకు మా ఇంట్లో వాళ్ళకి సరిగ్గా అండర్‌స్టాండింగ్ లేక ఆవులు అమ్ముకోవాల్సొచ్చింది. నేను వీళ్ళకి చెప్పి నేను. సో, అది నా మిస్టేక్ అంటే సరే అయితే అని లైట్ తీసుకున్నా. కానీ తిరిగి రావనైతే నాకు అర్థమైంది కాన్సెప్ట్ తర్వాత. నాకు వెళ్ళినప్పుడు కొంచెం కన్నీళ్ళు కూడా వచ్చినాయి గానీ, ఇక అవంతా రికార్డ్ చేయడానికి అంత మంచిది కాదని చెప్పేసి చేయలేదు. అండ్ ఆటోమేటిక్ నాతో పాటు ఆవులకు కూడా అర్థమైంది. వీళ్ళు మమ్మల్ని నమ్మేస్తున్నారు. తిరిగి ఇక్కడ రామేమో అన్న కాన్సెప్ట్‌లో. ఎప్పటికైనా డబ్బనేది చేతిలో నీళ్ళు లెక్క కారిపోతా ఉంటది. ఎక్కడో ఖర్చయిపోతది. ఒక వస్తువు గనక ఇలా ప్రాణం లాంటివి మన చేతిలో ఉంటే ఎప్పటికైనా సరే మనకు ధైర్యం ఉంటది. సో, ఇప్పుడు నాకు అవన్నీ కూడా కోల్పోవాల్సొచ్చింది. బాధ అనిపించింది. బట్ అనుకోకుండా అమ్మాల్సొచ్చింది. తప్పలేదు. సారీ.